శరీరం నుండి జీవుడు వెలువడే పద్ధతి అతడు చేసిన మంచి కర్మల మీద, పొందిన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి బిడ్డ పూర్వపు తెలివితో కూడిన కొన్ని అలవాట్లు, అభిమానాలతో పుడతాడు. ఏ బిడ్డ ఖాళీ మనస్సుతో పుట్టడు. మనకు పూర్వజన్మలు ఉన్నవి. మంత్రాన్ని చాలా నెమ్మదిగా కానీ, చాలా త్వరగా కానీ జపించరాదు. మంత్రంలోని ప్రతి అక్షరాన్ని సరిగ్గా ఉచ్చరిస్తూ జపించాలి. లోచూపు పెంచుకో, ఆత్మ పరీక్ష చేసుకో, మౌనం వహించు. అధికముగా మాట్లాడుట కాలమును, శక్తిని వ్యర్థపుచ్చుటయే యగును. మౌనముతోనున్నచో ఎక్కువ పని చెయ్యగలుగుదువు. వ్రాయుచున్నప్పుడు మంత్రాన్ని మానసికంగా స్మరించు. ఇటుల చేసినచో పూర్తిగా మంత్రమునందు నిమగ్నుడవు అవుతావు. లిఖిత జపము వలన కలిగే లాభాలు అనంతం. ఏకాగ్రత, పారిశుద్ధ్యత, ఆసన సిద్ధి, ఇంద్రియ వశము, సహనశక్తి, త్వరలోనే మనశ్శాంతి లభించగలవు. స్త్రీలు బహిష్టు సమయమునందు మానసిక జపం చేయవచ్చును. మరుగుదొడ్డిలో కూడా మానసిక జపం చేయవచ్చు. మోక్షార్థులై నిష్కామ భావంతో జపం చేసేవారికి ఏ విధమైన నియమాలు లేవు. ఉదయం 4 గంటలకు బ్రహ్మ ముహూర్తమునందు నిద్రలేచి జపం, ధ్యానం చేయు. నీకు ఇది కష్టంగా ఉంటే సూర్యోదయానికి ముందే లే. ఏ రోజు నీవు ఆధ్యాత్మిక సాధన చేయలేదో ఆ రోజు వ్యర్థమైందని భావించు. నీ ధ్యానాన్ని ఒక్క దినమైనా సరే విడిచిపెట్టకు. నియమ పద్ధతి అత్యంత ముఖ్యమైనది. బ్రహ్మ ముహూర్తమున ధ్యానము చేయు. కనీసము అరగంట ఆసనములో ఉండి ధ్యానము క్రమముగా 3 గంటల సేపటి వరకు చెయ్యాలి. ప్రతిదినము 20 ప్రాణాయామములు చేయు. ధ్యానానికై ప్రత్యేక గదిని ఉంచుకో. సేవకులపై ఆధారపడి ఉండకు. నీ మీద నీవు ఆధారపడి ఉండుటయే సద్గుణములలోకెల్లా ఉన్నత సద్గుణమై ఉన్నది. ప్రతిక్షణం మృత్యుదేవత నిన్ను కబలించుటకై కాచుకొని ఉన్నదని జ్ఞాపకముంచుకో. సదాచారవంతుడవై ఉండు. నిద్రించుటకు ముందు, నిద్ర నుండి మేల్కొన్న తరువాత భగవత్ చింతన చేయు. భగవంతునికి సంపూర్ణ శరణాగతుడవు అవ్వు. గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు బడిసిన వారు కూడా కొంతకాలమునకు అనామకులయే అగుదురు. చక్రవర్తులు, కవీశ్వరులు, సర్వ విద్యావేత్తలు, ప్రతిభాశాలురు ఎందరో ఈ ప్రపంచంలోకి వచ్చిపోయారు. మనకు ఈ విలువైన జన్మ ఆత్మసాక్షాత్కారము కొరకే లభించినది. ఏకాదశి రోజున ఉపవాసం చేయు. పండ్లు, పాలు మాత్రమే తీసుకో. నీ మెడయందు ఎల్లప్పుడూ జపమాలను ఉంచుకో. ప్రతిదినము కొన్ని గంటల వరకు మౌనము వహించు. ఎట్టి సమయమందైనను సత్యమునే వచింపుము. నీ సన్నిహిత బంధువులు ఎవరు చనిపోయినా వారి కోసం ఏడవకు. ఈ అత్యద్భుతమైన జగన్నాటకంలో చావు పుట్టుకలు భ్రమాత్మకములై ఉన్నాయి. 2 దృశ్యాలని గుర్తించు. ఇది అంతా మాయా చమత్కారం. ఆ నిజతత్వంలో రాకపోకలనేవి లేవు. ఆత్మ ఒక్కటి మాత్రమే నిలిచి ఉంటుంది. ఆత్మ అదృశ్య రూపమై ఉంది. తీవ్ర ఆసక్తి గల ముముక్షువు సమాధి స్థితిని పొందడానికి ముందే ప్రారబ్ధ కర్మలన్నింటినీ అనుభవించి తీరాలి. అందుకే వారు అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తములో ధ్యానాన్ని అభ్యసించు. నియమబద్ధంగా ధ్యానం చేయు. జీవిత సాఫల్యానికి నియమబద్ధతయే ముఖ్యమైనది. ప్రపంచంలోని మహాపురుషులందరూ క్రమబద్ధమైన దినచర్యను పాటింతురు. తప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దుకోవడం వలన కొంతకాలమునకు సంపూర్ణ మానవుడిగా తయారయ్యేదవు. మనోనిగ్రహం కూడా కలుగును. బ్రహ్మ ముహూర్త సమయంలో ఎక్కువ పరిశ్రమ లేకుండా మనస్సు తనకు తానే ధ్యానావస్థను పొందును. ప్రతి వ్యక్తికి 6 గంటల నిద్ర చాలు. తీవ్ర సాధన చేయుటను ఆకాంక్షించిన సాధకులు క్రమక్రమంగా నిద్రను తగ్గించుకోవాలి. ప్రతిదినం కనీసం 1000 మంత్రజపము ఒక పూటకు నిశ్చయించుకొని అట్లు చేసిన దానిని దినచర్యలో రాసుకో. గ్రంథాలను పఠించుట సత్సంగంతో సమానం. మౌనం వలన ఇచ్ఛాశక్తి వృద్ధి పొందుతుంది. వాగ్దోషాలను నివారిస్తుంది. దినమునకు గంట లేక 2 గంటల కాలము మౌనం పాటించు. ఈ మౌన సమయంలో ప్రాపంచిక సంకల్పాలకు బదులుగా
పవిత్ర భావాలను అభివృద్ధి చేసుకుంటూ జపము చేయు. నీవు 12 సంవత్సరాలు సత్యమునే మాట్లాడితే నీకు వాక్శుద్ధి కలుగుతుంది. అప్పుడు నీవు ఏమి చెప్పినా అది జరుగుతుంది. గురు పూర్ణిమ తీవ్రమైన సాధన, యోగాభ్యాసం మరి ఏ విధమైన ఆధ్యాత్మిక సాధననైనను ప్రారంభించుటకు చాలా శుభకరమైన రోజు. ధ్యానము ఒక బలవర్ధక ఔషధం. అది నరములకు మెదడుకు బలమునిచ్చెడి టానిక్కు. పవిత్ర కంపనములు శరీరమునందలి జీవాణువులన్నింటినీ చుట్టుముట్టి శరీరగతమగు వ్యాధులను నివారించును. అరగంట సేపటి వరకు ధ్యానము చేయగలిగినచో దాని వలన లభించే ఆధ్యాత్మిక శక్తి మరియు శాంతి వలన జీవిత పోరాటంలో వారం రోజుల వరకు తట్టుకోగలవు. నిత్య జీవితంలో వివిధ మనస్తత్వములు గల వ్యక్తులతో సంచరించవలసి ఉంటుంది. అట్టి సందర్భంలో నీకు ఏ విధమగు చిరాకు చిక్కులు సంభవించకుండా ఉండటానికై ధ్యానమును అభ్యసించి బలము మరియు శాంతులను సంపాదించుకో. ప్రతి విషయము సరిగ్గా తెలుసుకో. భ్రమ అనే ఈ ప్రమాదాలకు లోనుకాకు. ఆవేశాలు అంటే ఉద్రేకములను భక్తిగా పొరబడవద్దు. అంటే వేగంగా ఎగురుట, ఊగిపోవుట ఇవి అన్నీయు భక్తి కాదు. కావున నీవు వివేకశాలివై వీటి తారతమ్యములను తెలుసుకో. సాధకుడు ఎన్నడూ తన శరీర ఆవశ్యకతల గురించి వ్యాకులపడరాదు. భగవంతుడే వాటన్నింటిని లభింపచేయును. ప్రకృతి మాత అతనికి కావాల్సినవన్నీయు అదివరకే అమర్చియున్నది. పొట్లాట, తీవ్ర చర్చలు చెయ్యవలననే స్వభావమును మానుకో. స్వార్థపరత్వము, దుఃఖము, శీఘ్ర కోపం వల్ల ఏ జీవికి బాధను కానీ కష్టమును కానీ కలిగించకు, వాదించకు. ఇతరులతో పోట్లాడినందువల్ల, చర్చించినందువల్ల నీవు 3 లేదా 4 రోజుల వరకు ధ్యానం చేయజాలవు. సాధకులకు బద్ధకము భయంకరమగు శత్రువు. జీవితకాలం పరిగెత్తిపోవుచుండును. అంతేకాక ఆధ్యాత్మిక మార్గమునందు కలిగడి విఘ్నములు ఎక్కువ. ప్రయత్నపూర్వకముగాను ప్రార్థన వల్లను వీటిని ఒక్కొక్కటిగా జయించు. నీవు శ్రద్ధగలవాడివైనచో నీ నుండే నీకు అపారమగు వివిధ విధములుగా సహాయం లభించును. 6 గంటలు అధ్యయనం, 6 గంటల ధ్యానం ఎక్కువ లాభకారి. ఇటుల చేయగా 24 గంటలు నిధిధ్యాసనము చేయు స్థితి నీకు లభించును. ధ్యానము వల్ల మనస్సు, మెదడు, నాడీమండలంలో గొప్ప మార్పులు కలుగును. నూతన కంపనములు, నూతన మార్గములు, నూతన రక్త కణములు, నూతన నాడీ ప్రవాహములు ఏర్పడును. మనస్సు, నాడీమండలమంతయు పూర్తిగా మార్పు చెందును. నూతన మనస్సు, నూతన హృదయము, నూతన భావాలు, నూతన ఆలోచనలు, ఆచరణలు, జగత్తును గురించి నూతన దృక్పథం, నూతన బోధనలు ఏర్పడును.